అబియాం అనేటువంటి ఒక చక్రవర్తి యోధా దేశాన్ని పరిపాలించినప్పుడు 2 మాటలు చెప్తున్నాడు అక్కడ. తన తండ్రి నడిచినట్టుగా చెడుగా నడిచాడు అని చెబుతూ ఇంకో మాట అంటున్నాడు, తన పితరుడైన దావీదు దేవుని దృష్టికి యథార్థముగా నడిచినట్లు ఇతడు యథార్థముగా నడవలేదు అని 2వ మాట చెప్తున్నాడు. 2 అర్థమవుతున్నాయమ్మా. ఒకటి తన తండ్రి నడిచి చెడు మార్గం నడిచాడు, సరే ఓకే, అది పక్కన పెడదాం. పెడుతూ ఏమంటున్నాడు ఇక్కడ, ఒక యథార్థవంతుని గురించి చెప్తున్నాడు ఇక్కడ. తన పితరుడైన దావీదు దేవుని ఎడల యథార్థముగా జీవించినట్లుగా ప్రవర్తించినట్లుగా ఇతడు యథార్థముగా నడవలేదు దేవునితోటి. అంటే ఎవరు నడిచారు మరి యథార్థంగా? దావీదు. అర్థమవుతుందా? అంటే దావీదు గురించి చెప్పడానికి ఇన్ని మాటలు వచ్చినాయి ఇక్కడ. దావీదు యథార్థపరుడు, యోబు వలె ఇతడు కూడా యథార్థపరుడు, దేవుని ఎడల చాలా యథార్థంగా జీవించాడు. అందుకనే ఒక బెంచ్ మార్క్ అయిపోయాడు అన్న దావీదు. బెంచ్ మార్క్ అంటే తెలుసా? స్కేల్.